ఉండటానికి ముఖ్యమైనటువంటి కారణాలు ఆల్రెడీ విజయప్రకాష్ గారు చెప్పున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం తమ బడ్జెట్ని రేపు ప్రవేశపెడుతున్నట్టు ప్రకటన చేసింది. ఈ బడ్జెట్కి సంబంధించి మేము గత 6-7 సంవత్సరాలుగా ప్రతిసారి బడ్జెట్కి ముందు వచ్చి అసలు ఆరోగ్య రంగంలో, వైద్య రంగంలో, విద్య, ఆసుపత్రులు, నియామకాలు, దానికి సంబంధించినటువంటి మౌలిక వసతులు, వీటన్నిటికీ సంబంధించి కూలంకషంగా ఒక బడ్జెట్కి మా ప్రపోజల్ను కూడా మేము ఇస్తున్నాం. అలాగే మొన్న 11వ తారీఖు నాడు మన ఆరోగ్య శాఖ మంత్రి సత్యప్రసాద్ గారిని కలవటం జరిగింది. ఆయన్ని కలిసి సార్ ఇది పరిస్థితి అని చెప్పడం జరిగింది. దానికి కారణం ఏంటంటే డిసీజ్ బర్డన్ అనేది రాష్ట్రంలో పెరుగుతున్నది. ఒకటి, మీరు చిన్నపిల్లల మరణాలు చూసుకున్నా కూడా మొత్తం దక్షిణ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో 1000 మంది పుట్టుక కనుక జరిగితే ఒక సంవత్సరం కూడా వాళ్ళు ఉండి వాళ్ళ పుట్టినరోజు జరుపుకునేటువంటి వాళ్ళ సంఖ్య కనుక చూసుకుంటే 24 మంది చనిపోతున్నారు. ఇది గణాంకాలు చెప్పింది. అలాగే మెటర్నల్ మార్టాలిటీ అంటారు, ఎంఎంఆర్ అంటారు, అంటే తల్లులు ప్రసవ సమయంలో దాని తర్వాత వాళ్ళ సంఖ్య కూడా ఇది ఎక్కువగా ఉందని చెప్పాను. దీంతో పాటు ఒక రోగి ఏ వ్యవస్థ అయినా సరే, అది ప్రభుత్వ ఆసుపత్రి అయినా సరే, ప్రైవేటు వ్యవస్థ అయినా సరే, ఆసుపత్రి అయినప్పటికీ కూడా మందులకి, మిగతా డయాగ్నోస్టిక్ ఫెసిలిటీస్కి, వీటన్నిటికీ సంబంధించి తమ జోబులో ఖర్చు పెట్టుకున్నటువంటి డబ్బులు కూడా దాదాపుగా ఎక్కువగా ఉంది. మన రాష్ట్రంలో ఒక రోగి యొక్క జోబులో అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అంటారు, అది కూడా ఎక్కువగా ఉంది. డిసీజ్ బర్డన్ ఒక ఎక్కువగా ఉంది, మెటర్నల్ మోర్టాలిటీ ఎక్కువగా ఉంది, ఇన్ఫెంట్ మోర్టాలిటీ ఎక్కువగా ఉంది. అలాగే దీంతో పాటు మిగతా వ్యాధులు అంటే ఈ డయాబెటీస్ అంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వీటి సంబంధించినటువంటి ఇవి కూడా ఉన్నాయి. ఇప్పుడు దీనికి సంబంధించి మౌలిక వసతులు కానీ, ఒక ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయటం కానీ, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లోనే అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు కనుక చేయగలిగితే ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి వాటిల్లో అలా డాక్టర్ల నియామకాలు కానీ, సిబ్బందిని అమర్చుకోవటం కానీ, అక్కడ ఉన్నటువంటి పరికరాలను అమర్చడం కానీ, దాంతోపాటు మందులు, వీటన్నిటికీ సంబంధించి కనుక చేయగలిగితే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ అనేది ద బెస్ట్. దాన్ని కనుక మనం పరిపుష్టి చేసి వాటిని ఫుల్ లెంత్లో కనుక మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే బ్రహ్మాండంగా దాని నుంచి చాలా మంది రుగ్మతలు బాగు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇంకా గ్రామీణ ప్రాంతం చాలా ఎక్కువగానే ఉంది కాబట్టి మన రాష్ట్రంలో కూడా. దీంతో పాటు గిరిజన ప్రాంతం కూడా ఆంధ్ర రాష్ట్రంలో చాలా ఎక్కువగానే ఉంది. సో గిరిజనుల సంఖ్య కూడా చాలా ప్రిడామినెంట్గా ఉంది. మనం ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ జనాభా ప్రాతిపదికగా తీసుకొని అర్బన్ ఏరియాలోను, సెమీ అర్బన్ ఏరియాకి, గిరిజన ప్రాంతానికి చాలా తేడా ఉంటుంది. అలాగే గిరిజన ప్రాంతంలో ఉండేటువంటి వసతులు, ముఖ్యంగా రోడ్డు, కమ్యూనికేషన్ సౌకర్యం కూడా పెంచి వాళ్ళకు ఉండేటువంటి ఆహార వ్యవహారాలకు సంబంధించిన దాన్ని కూడా అడ్రస్ చేసి, అంటే వీటన్నిటిని చేయటానికి కూడా దీనికి ఒక స్పెషల్ ప్యాకేజీ ఉండాలని. దీంతో పాటు విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనేది రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు, ఆయన ఉన్నప్పుడు పెట్టింది. ఈ ఇన్స్టిట్యూట్ని నిమ్స్ లాగా డెవలప్ చేస్తున్నారు. ఈ రోజు నిమ్స్ను బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి చేయడం జరిగింది తెలంగాణ గవర్నమెంట్. అలాగే ఈ విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ని కూడా బాగా అభివృద్ధి చేసి దానికి ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెంటర్ పెట్టి ఉత్తరాంధ్ర అభివృద్ధికి సంబంధించే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో వచ్చేటువంటి అనేక రుగ్మతలకు సంబంధించినటువంటి కారణాల మీద రీసెర్చ్ సంబంధించినటువంటి వింగ్ను కూడా అక్కడ పెట్టాలని చెప్పి, ఎందుకంటే అక్కడ స్థలం ఉంది విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో. దీంతో పాటు అక్కడ మనకి నీలోఫర్ లాంటి ఒక చిన్నపిల్లల ఆసుపత్రి ఆంధ్ర రాష్ట్రంలో లేదు. సో దాన్ని మన ప్రభుత్వం నెలకొల్పాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోజున మీరు నీలోఫర్ హాస్పిటల్లో చూస్తే దాదాపుగా 64 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఉన్నారు. అంటే ఎంత విస్తృతంగా వాళ్ళు సేవలు అందిస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. సో అలాంటి డెడికేటెడ్ పీడియాట్రిక్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది ఉండాలి. దాంతోపాటు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎంఎన్జే అనేటువంటి క్యాన్సర్ హాస్పిటల్ తెలంగాణలో ఉండిపోయింది, హైదరాబాద్లో. చాలా పెద్ద ఆసుపత్రి, పీడియాట్రిక్స్ టు జెరియాట్రిక్స్ అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అది ఈ రోజున క్యాన్సర్కి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి హాస్పిటల్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఉండింది. అది ఈ రోజున అది లేదు. ఇప్పుడు మేము ఎప్పటి నుంచో ప్రపోజ్ చేస్తున్నాం, కాకాని దగ్గర అక్కడ 10 ఎకరాల స్థలం ఉంది, దాంట్లో ఈ డెడికేటెడ్ క్యాన్సర్ హాస్పిటల్ కూడా పెట్టాలి. సో ఈ రకంగా వీటన్నిటికీ కావాల్సింది ఏంటంటే ముఖ్యంగా బడ్జెట్ని 19,000 చిల్లర ఎంతో కోట్లు లాస్ట్ ఇచ్చారు. ఈసారి మేము డిమాండ్ చేస్తున్నట్టే సుమారుగా
2.5 ఆఫ్ జీడిపి. రాష్ట్ర జీడిపిలో కనీసంగా 2.5% మీరు ఆరోగ్య రంగానికి కేటాయించగలిగితే దానివల్ల ప్రత్యేకమైన ఖచ్చితంగా అనుకునేవన్నీ కూడా సమకూరుతాయని చెప్పనేది మా ఉద్దేశం. ఎందుకంటే ప్రజా ఆరోగ్యం అనేది ప్రభుత్వ బాధ్యత. ఆ ప్రభుత్వ ఆసుపత్రిని బలోపేతం చేయటం, ప్రైమరీ కేర్ హెల్త్ సెంటర్స్ని, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ని, అలాగే ఆరోగ్య వ్యవస్థని, వైద్య విద్యని, వీటన్నిటిని కూడా పటిష్టం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి. దీంతో పాటు ఆరోగ్య హక్కుని చట్టంగా చేయాలని చెప్పి కూడా మేము చెప్తున్నాం. ఇంకా మిగతా వివరాలు రేపు 22వ తారీఖు వివరాలని మా అధ్యక్షులు, ఆ గౌరవ అధ్యక్షులు, కార్యదర్శి గారు చెప్తారు. నా పేరు టి కామేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రజారోగ్య వేదిక. నమస్కారం. పేరు డాక్టర్ ఎంవి రమణయ్య, ప్రజారోగ్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు ప్రీ బడ్జెటరీ ప్రెస్ మీట్ ఒకటి పెట్టాము. రేపు మన రాష్ట్రానికి సంబంధించినటువంటి బడ్జెట్ ప్రపోజల్స్ అన్నీ అసెంబ్లీలో చర్చకు రాబోతున్నాయి. మేము చాలా సంవత్సరాలుగా చెప్తున్నాం, ఈ బడ్జెట్ ఆరోగ్య రంగానికి సంబంధించినటువంటి బడ్జెట్ ఆరోగ్య రంగానికి సరిపోయినంతగా లేదు. మొత్తం రాష్ట్ర స్థూల జాతీయ ఉత్పత్తిలో 1.5% మాత్రమే, 1.05 అంటే దరిదాపుగా 1% మాత్రమే కేటాయిస్తున్నారు. ఇది సరిపోవట్లేదు. బడ్జెట్ కేటాయింపులు సరిగా లేని కారణంగా ప్రభుత్వ వైద్యం సరిగా అందనటువంటి పరిస్థితుల్లో పేద ప్రజలు అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ బడ్జెట్ని ఆరోగ్య రంగానికి సంబంధించి 2.5% పెంచమన్నటువంటిది ప్రజారోగ్య వేదిక డిమాండ్. ఈ బడ్జెట్ పెంచకుండా అనేక రకాలైనటువంటి ఆరోగ్య స్కీములు పెట్టినంత మాత్రాన పేద ప్రజలకు వైద్యం అందేటువంటి పరిస్థితి లేకుండా పోతుంది. స్కీములు అయితే నడుస్తుంటాయి, కానీ సరిపోయినంత వైద్యం, అవసరమైనటువంటి వైద్యం ప్రజలకు అందలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ బడ్జెట్ని పెంచాలి, ఇది మొదటి నినాదం, మొదటి డిమాండ్. ఆ బడ్జెట్ పెంచకుండా మాత్రం సాధ్యం కాదు. కాబట్టి రేపు జరగబోయేటువంటి బడ్జెట్ చర్చ మీద తప్పకుండా బడ్జెట్ పెంచేటట్టుగా ప్రయత్నం చేయాలి. 19,000 కోట్లు కేటాయిస్తున్నారు ఇప్పటి వరకు, దాన్ని 45,000 కోట్లకు పెంచాలన్నటువంటిది మా డిమాండ్. అవి పెంచితే దరిదాపుగా అన్నీ సర్దుబాటు అవుతాయి. మిగిలినటువంటిది కామేశ్వరరావు గారు చెప్పినట్టుగా ఈ రకరకాలైనటువంటి అభిప్రాయాలన్నింటినీ దృష్టిలో తీసుకొని హెల్త్ బడ్జెట్ని పెంచి వైద్యాన్ని ప్రజలకు అందించేటువంటి పరిస్థితి తేవాలన్నటువంటిది డిమాండ్. దీంతో పాటు ఒక ప్రధానమైనటువంటి డిమాండ్, ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వైద్య రంగంలో ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ప్రైవేటైజ్ చేస్తూ ఈ జరుగుతున్నటువంటి పీపీ పద్ధతి. ఈ పీపీ పద్ధతి నుంచి మానుకొని ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి కాలేజెస్ని, రాబోతున్నటువంటి కాలేజెస్ అన్నింటినీ కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడవాలి అన్నటువంటిది డిమాండ్. దానికి అనుగుణంగా మీ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ కాకుండా గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ని గవర్నమెంటే బాధ్యత తీసుకొని ఇప్పటికే కడుతూ ఉన్నటువంటి కాలేజెస్ అన్నింటినీ కూడా పూర్తి చేసి గవర్నమెంట్ ఆధ్వర్యంలోని ఈ కాలేజెస్ నడపాలి అన్నటువంటిది. ఇప్పుడేదో కొన్ని టెండర్స్ కొద్దిగా ఆగినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఇప్పటికీ లేట్ అయిన కారణంగా కొన్ని సీట్లు మనం కోల్పోతున్నాం. 1-2 సంవత్సరాలు మనం వెనకబడిపోతున్నాం. అలా కాకుండా ఈ బడ్జెట్లో ఆ మెడికల్ కాలేజ్ కన్స్ట్రక్షన్కి పూర్తి చేయడానికి కావాల్సినటువంటి బడ్జెట్ మొత్తాన్ని కేటాయించుకొని 2-3 సంవత్సరాల్లోనే ఈ కాలేజెస్ 10 మెడికల్ కాలేజెస్ని గవర్నమెంట్ కన్స్ట్రక్ట్ చేసి అడ్మిషన్స్ నడిపి ఈ కాలేజెస్ని హాస్పిటల్ని ముందుకు తీసుకోవాలన్నటువంటిది ప్రజారోగ్య వేదిక డిమాండ్. ఇవి రెండూ చేయగలిగితే చాలా వరకు పేద ప్రజలు వాళ్ళ జోబుల నుంచి ఖర్చు పెట్టుకునేటువంటి పరిస్థితి నుంచి తప్పించుకొని వైద్యాన్ని పొందగలిగి ఆరోగ్యంగా ఉండి ఈ రాష్ట్ర అభివృద్ధికి ప్రజలు సహకరించేటువంటి పరిస్థితి, ఉపయోగపడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రభుత్వం ఆ రూపంలో ఆలోచించాలని రేపు జరిగేటువంటి బడ్జెట్ సమావేశంలో ఆ బడ్జెట్ మీద ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెంచాలన్నటువంటిది డిమాండ్ చేస్తున్నారు. మిత్రులారా, నమస్తే. నేను డాక్టర్ సాయి ప్రసాద్ని, ప్రజారోగ్య వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిని. మేము గతంలో క్యాన్సర్ మీద బుక్ రాసి ప్రజారోగ్య తరఫున ప్రింట్ చేసి దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు రేపు ఫిబ్రవరి 22వ తారీఖు ఈ నెలలో మన గుండె జబ్బుల మీద ప్రముఖ కార్డియాలజిస్ట్ పూర్ణానంద్ గారు ఒక సెమినార్ కండక్ట్ చేస్తున్నారు. ఆయన చేతి రచింపబడిన ఈ గుండె జబ్బులు యువతలో ఎక్కువ వస్తున్నాయి కాబట్టి దాని గురించి ఒక బుక్ రాశారు. దాన్ని
ప్రజారోగ్య తరఫున మేము రిలీజ్ చేయబోతున్నాం 22 తారీఖు చుక్కపల్లి ఆడిటోరియంలో. కాబట్టి అందరూ రావాలి. ఇప్పుడు ప్రస్తుతం అయితే మనకి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఎక్కువగా ఉన్నాయి. అంటే ఉదాహరణ డయాబెటీస్, హైపర్ టెన్షను, ఒబిసిటీ ఇవన్నీ బాగా ఎక్కువ ఉన్నాయి. ప్రభుత్వాలు కూడా దీని మీద ఫోకస్ చేస్తున్నాయి, అందరూ కూడా దీని మీదే ఫోకస్ చేస్తున్నారు. మనందరం చూస్తున్నాం, గత కొన్ని సంవత్సరాలుగా మనకు కోవిడ్ వచ్చిన తర్వాత సడన్గా కార్డియాక్ డెత్స్ జరుగుతున్నాయి. సడన్గా నడుస్తూ పడిపోయి చనిపోవడం, లేకపోతే ఇంట్లో చనిపోవడం, లేకపోతే ఎక్సర్సైజ్ చేస్తూ చనిపోవడం కూడా జరుగుతున్నాయి. దానికి అట్లాంటి కారణాలు ఎందుకు జరుగుతున్నాయి దాని మీద ఒక విశ్లేషణాత్మకంగా డాక్టర్ పూర్ణానంద్ గారు ఒక బుక్ రాశారు. దాన్ని ప్రజారోగ్య తరఫున పబ్లిష్ చేసి రిలీజ్ చేస్తున్నాం. అంతేకాకుండా మనం బడ్జెట్ విషయాన్ని కనుక తీసుకొస్తే మనం చూసాం, కేంద్ర బడ్జెట్లో హెల్త్ బడ్జెట్ ఓన్లీ 1.2% ఉంది. యాక్చువల్గా ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికల ప్రకారం అయితే 5% ఉండాలి. కనీసం 2.5% ఉంటేనే మినిమం ఫెసిలిటీస్ కానీ, డాక్టర్స్ కానీ, లేకపోతే మౌలిక సౌకర్యాలు కానీ, మందులు కానీ వస్తాయి. అలాంటిది కేంద్ర ప్రభుత్వం 1.2% ఇచ్చింది. ఇప్పుడు మన రాబోయే బడ్జెట్లో మన రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇస్తుందో తెలియట్లేదు మనకి. ఎందుకంటే రాను ప్రభుత్వ బడ్జెట్లు ఆరోగ్య రంగానికి తగ్గిపోతున్నాయి. ఎందుకంటే నాన్ ప్రాఫిటింగ్ ఎక్స్పెండిచర్ కింద లెక్కేస్తున్నారు. ఆరోగ్య రంగాన్ని నాన్ ప్రాఫిటింగ్ ఎక్స్పెండిచర్ కింద లెక్కేస్తున్నారు. నిజానికి ఒక మనిషి ఆరోగ్యంగా అనుకుంటే డైలీస్ అంటే డైలీ అడ్జస్టెడ్ లైఫ్ ఇయర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. డైలీ అడ్జస్టెడ్ లైఫ్ ఇయర్స్ అంటే సపోజు ఒక 70 సంవత్సరాల వయసు ఉన్న అతను ఆరోగ్యంగా కనుక అంతా బాగుండి ఏ ప్రాబ్లమ్స్ లేకపోతే సంపూర్ణ ఆయుష్ కింద లెక్కేస్తాం. అలా కాకుండా ఏదైనా డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ ఉండి అతను గత 10 సంవత్సరాలు బట్టి బాధపడుతుంటే దాన్ని 70 నుంచి 60కి తగ్గించేస్తాం అనమాట. అంటే 60 సంవత్సరాలు చక్కగా ఆరోగ్యవంతులుగా ఉన్నాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వాలు కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ హెల్త్ బడ్జెట్ని పెంచేసేసి దానికి తగ్గట్టుగా ఆదాయాన్ని కనుక అందరూ ప్రజలందరికీ పెంచితే దానివల్ల డైలీ పెరుగుతుంది. అంతేకాకుండా ప్రతి మనిషిని నిజంగా ఒక ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతిదీ ఒక వినిమయ వస్తువుగా ఆలోచిస్తున్నారు. అలాగే మనిషిని కూడా ఒక వినిమయ వస్తువు కింద ఆలోచించేటైతే ప్రభుత్వాలు వీళ్ళ వర్కింగ్ ఫోర్స్ పెరుగుతుంది, వీళ్ళు వర్కింగ్ లైఫ్ పెరుగుతాయి. కాబట్టి వీళ్ళ మూలన ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, ఎందుకంటే వర్క్ చేస్తుంటారు కాబట్టి. అలాగే వీళ్ళ మీద డబ్బులు ఖర్చు పెట్టడం కూడా తగ్గుతుంది. ఇప్పుడు అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ దాదాపుగా గతంలో 60-70% ఉండేది, ఇప్పుడు 48%కి అలా వచ్చింది అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్. మనం కోవిడ్ టైంలో కనుక మనం చూస్తే ప్రభుత్వ ఆరోగ్య సంస్థలే మనుషుల్ని కాపాడేవి దోచుకోకుండా. అలాంటివి మనకి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలన్నీ దీన్ని నాన్ ప్రాఫిటబుల్ ఎక్స్పెండిచర్ కింద లెక్కేసి హెల్త్ బడ్జెట్ని అన్నింటినీ ప్రైవేట్ రంగంలో తీసుకెళ్ళడం, హాస్పిటల్స్ని కానీ, మెడికల్ కాలేజీలు కానీ తీసుకెళ్ళడం జరుగుతున్నది. రీసెంట్గా మనం చూసాం, హైదరాబాద్లో ఒక హాస్పిటల్ 72 లక్షలు బిల్లు వేస్తే దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ దాన్ని కనుక వాళ్ళు చేసుకుంటే కేవలం 22 లక్షలే వచ్చింది. అంటే అవన్నీ వాళ్ళు రిపీటెడ్గా చేసి బిల్స్ ఎక్కువ వేసేసి ప్రజల నుంచి దోచుకోవడం జరుగుతున్నది. కాబట్టి ఇటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే ప్రభుత్వ రంగంలో విద్య, వైద్యం ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే సామాన్య ప్రజలకు అందుబాటులో వస్తుంది. రీసెంట్గా మేము ఏకొండూరు దగ్గర తండాల్లో సర్వే కండక్ట్ చేయడం, ప్రజారోగ్య తరఫున కండక్ట్ చేయడం. అందులో సికిల్ సెల్ ఎనీమియా, థాలసీమియా జబ్బులు ఉన్నాయి. దాని మీద మేము బ్లడ్ టెస్ట్ అవి చేసేసి రిపోర్ట్స్ చేసేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఆ ప్రాంతంలో కిడ్నీ డిసీజెస్తో బాధపడుతున్నారు. అక్కడ డయాలసిస్ సెంటర్ మన ప్రజారోగ్య కృషి మూలన డయాలసిస్ సెంటర్స్ అవి పెట్టారు అక్కడ, అలాగే చేస్తున్నారు. అలాగే రక్షిత నీటి పథకం కూడా అక్కడ వస్తున్నది. ఇప్పుడు వాళ్ళకి ఆల్రెడీ కిడ్నీ జబ్బులతో బాధపడే వాళ్ళకి సికిల్ సెల్ ఎనీమియా, థాలసీమియా ఉన్నాయి. సికిల్ సెల్ ఎనీమియా అంటే రక్తం విరిగిపోతుంటుంది, థాలసీమియా వల్ల కూడా రక్తం విరిగిపోతుంది. ఇక్కడే కాకుండా మనకి రాష్ట్రంలో చాలా చోట్ల ఇవి ఉన్నాయన్నమాట. ఈ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనకి అరకు వైపు ఉన్నాయి, బాడేరు వైపు ఉన్నాయి, విశాఖపట్నంలో ఉన్నాయి, కొన్ని ప్రత్యేకమైన కమ్యూనిటీలో ఉన్నాయి. గిరిజన ప్రాంతాల్లో ఈ జబ్బులు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి గిరిజన ప్రాంతాల మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ జబ్బులు అసలు ఎందుకు వస్తున్నాయి, ఇప్పుడు ఎన్సిడిస్ మీద ఫోకస్ చేసినప్పుడు ఈ జబ్బులు ఎందుకు వస్తున్నాయి, యువతలో ఎందుకు వస్తున్నాయి అనేది కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం. దానికి శాస్త్రీయబద్ధంగా సర్వేలు కండక్ట్ చేయడానికి కానీ, లేకపోతే శాస్త్రీయ దృక్పథంలో ఆలోచనలు చేయడానికి కానీ మనకు రీసెర్చ్ సెంటర్స్ ఉండాలి. దానికి కూడా గవర్నమెంట్ అలాట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇందాక గౌరవనీయులు కామేశ్వరరావు గారు చెప్పినట్టుగా మనకి క్యాన్సర్ సెంటర్ లేదు, అలాగే నీలోఫర్ టైప్ హాస్పిటల్ కూడా లేదు. కోవిడ్ టైంలో మనకి గుంటూరులో
మెటర్నల్ చైల్డ్ హెల్త్ సెంటర్ పెట్టారు కోవిడ్ టైంలో. వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళకి కోవిడ్ ట్రీట్మెంట్ ఇవ్వడం కోసం అలా పెట్టిన దాన్నే అలాంటిది నీలోఫర్ హాస్పిటల్ కింద డెవలప్ చేసేస్తే బాగుండేది. ప్రభుత్వాలు మారినప్పుడు అంతకుముందున్న వాటిని విమర్శించుకొని కొత్త వాటిని మళ్ళీ పెట్టుకోవడం, పేర్లు మార్చుకోవడం కాకుండా అంతకుముందు ప్రభుత్వాల్లో బాగున్న వాటిని కంటిన్యూ చేస్తూ కొత్తగా మెరుగుపరిస్తే ప్రజల ఆరోగ్యం బాగా మెరుగుపడుతుందని ఆశిస్తూ ఫిబ్రవరి 22వ తేదీన విజయవాడ నగరంలో ఎంబీ విజ్ఞాన కేంద్రం చుక్కపల్లి పిచ్చి ఆడిటోరియంలో యువతతో సహా పెరుగుతున్న గుండె జబ్బులు, కారణాలు, నివారణ మార్గాలు అనే అంశం మీద ఒక విస్తృత స్థాయి సెమినార్ని, హెల్త్ సెమినార్ని ప్రజారోగ్య వేదిక నిర్వహించబోతోంది. ఈ సెమినార్కి ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్ ఏ పూర్ణానంద్ గారు ముఖ్య వక్తగా హాజరవుతున్నారు. ఇంకా కొంతమంది డాక్టర్స్, ప్రముఖ డాక్టర్స్ కూడా ఈ సెమినార్లో పాల్గొనడం జరుగుతుంది. ఇప్పటికే మొత్తం యువతలో జీవనశైలి మారడం వల్ల గతంలో వృద్ధుల్లో మాత్రమే గుండె జబ్బులు వచ్చాయి. కానీ ఇప్పుడు యువతతో సహా ప్రతి ఒక్కరికి 20-30 ఏళ్ళకే గుండె జబ్బులు, హార్ట్ అటాక్స్ వచ్చి ఆకస్మిక మరణాలకు లోనవుతూ ఉన్నారు. దీని గురించి ప్రజలందరిలోనూ చైతన్యవంతులు చేయడం కోసం ఈ సెమినార్ నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి నగరము మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఫిబ్రవరి 22 ఆదివారం ఉదయం 10 గంటలకి జరిగే ఈ హెల్త్ సెమినార్లో పాల్గొని గుండె జబ్బులపై అవగాహన పొందాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా గతంలో క్యాన్సర్ సెమినార్లో రిలీజ్ చేసినట్టుగా క్యాన్సర్ మీద బుక్ ఏదైతే తీసుకొచ్చామో అదే పద్ధతిలో ఇప్పుడు గుండె జబ్బుల మీద కూడా సమగ్రమైన ఒక పుస్తకాన్ని మేము ఆ రోజు రిలీజ్ చేయబోతున్నాం. దాన్ని కూడా ప్రజల్లోకి అందుబాటులోకి తీసుకొస్తాము. కాబట్టి ఆ సదస్సుకి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ అవగాహన పొందడానికి వినియోగించుకోవాల్సిందిగా మేము కోరుతాము.